ఋషికేశాయ నమః. పరమేశ్వరుడి కాలం అనే శక్తి వల్ల 3 గుణాలు గల ప్రకృతిలో కదలిక వస్తుంది, గుణాలలో తేడా వస్తుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడి శక్తిలో సత్వ రజస్ తమో గుణాల కారణంగా సృష్టి స్థితి లయాలు అనే విభాగం ఏర్పడుతుంది. ఈ విధంగా పరమేశ్వరుడు కర్త కాకుండానే ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, సంహర్త కాకుండానే దానిని ఉపసంహరిస్తున్నాడు. ఆ పరబ్రహ్మ లీలలు ఊహకు అందేవి కావు. కాలస్వరూపుడైన భగవంతుడికి జన్మ కానీ వికారాలు కానీ వినాశం కానీ లేవు. ఆయన ఒక ప్రాణితో మరొక ప్రాణికి జన్మ ఇప్పించి సృష్టికర్త అవుతున్నాడు. ఇతరులను సంహరించే ప్రాణులను కూడా మృత్యు రూపంలో ఉన్న మరొక ప్రాణితో సంహరింపజేస్తూ సంహకర్త అవుతున్నాడు, సంహారకర్త అవుతున్నాడు. పరమేశ్వరుడు కాలరూపుడు, సకల ప్రాణాలలోనూ సకల ప్రాణుల్లోనూ సమంగా ప్రవేశించి ఉన్నాడు. కాలం రూపంలో ఆయనే సకల ప్రాణుల దేహాలను నశింపజేస్తున్నాడు. ఈ విషయంలో ఆయనకు వీరు తనవారు అని గాని పరాయివారు అని గాని తేడా లేదు. ఇది సత్యం. వాయువు వీస్తుండగా దుమ్ము దానిని అనుసరించిపోతుంది. అలాగే స్వాతంత్రులు కాని జీవులు కాలరూపుడైన ఈశ్వరుని అనుసరించి పరిగెత్తుతున్నారు. అంటే కర్మకు లోబడి ప్రాణులు కాల ప్రభావం వల్ల సంసారంలో పడి కొట్టుకొని పోతున్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, పెరగటం లేదు, తగ్గటం అనేవి లేనే లేదు, నిర్వికారుడు. ఈశ్వరుడు తన స్వరూపమందే ఉంటాడు. జీవుడు మాత్రం కర్మ ప్రవాహానికి లోబడి ఉంటాడు కదా. అటువంటి ఈశ్వరుడు జీవుని యొక్క కర్మను బట్టి దేవతలు మొదలైన శరీరాలలో ఆయుస్సును వృద్ధి కావిస్తున్నాడు. క్రిమి కీటకాదులు మొదలైన శరీరాలలో తగ్గించటం వంటివి చేస్తున్నాడు. ఓ మహారాజా, అటువంటి ఈశ్వరుడివి కర్మమీమాంసకులు కర్మ అని, చార్వాకులు స్వభావమని, వైశేషికులు కాలమని, జ్యోతిష్కులు గ్రహాది రూపాలలో ఉండే దైవమని, వాత్స్యాయనుడు మొదలైన వారు కామమని చెబుతున్నారు. జగత్తులోని సమస్త శక్తులన్నీ ఆయన నుండే పుడుతున్నాయి. సమస్త శక్తులకు ఉత్పత్తి స్థానమైన ఆయన సంకల్పాన్ని తెలుసుకోగలవాడు ఎవడూ లేడు కదా. అటువంటి స్థితిలో ఇక జీవుడు తాను ఏ ఈశ్వరుడి నుండి ఆవిర్భవించాడో ఆ ఈశ్వరుడి తత్వాన్ని ఎలా తెలుసుకుంటాడు? నచైతే పుత్రక భ్రాతు హంతారో ధనదానుగాహ విసర్గాదానయో స్థాత పుంసో దైవం హి కారణం. నాయన, నిజంగా నీ తమ్ముడి మరణానికి కారణం కుబేరుడు అనుచరులైన ఈ యక్షులు కాదయ్యా. ఎందుకంటే అన్ని జీవుల జనన మరణాలకు కాలరూపుడైన ఈశ్వరుడే కారణమయ్యా. నీ తమ్ముడు పోయాడని ఈ యక్షులందరినీ ఇంత చంపుతున్నావు. ఆ ఈశ్వరుడు మాత్రమే ఈ జగత్తును సృష్టించి పాలించి సంహరిస్తున్నాడు. కానీ ఆయన యందు నేను కర్తను అనే అభిమానం ఏ కొద్దిగా కూడా లేదు. కనుకనే ఆయనకు సత్వరజస్తమో గుణాలతో గాని పాపపుణ్యాలతో గాని ఎటువంటి సంబంధమూ లేదు. ఏష భూతాని భూతాత్మా భూతేశో భూతభావనః స్వశక్త్యా మాయయా యుక్తః సృజతి అత్తి చ పాతి చ. ఈ ఈశ్వరుడే సకల ప్రాణుల్లోనూ అంతరాత్మరూపుడై ఉన్నాడు. ఈ ఈశ్వరుడే సకల ప్రాణులలోనూ అంతరాత్మరూపుడై ఉన్నాడు. వాటిని నియంత్రిస్తూ పాలిస్తున్నాడు. ఆయన తన మాయాశక్తితో కూడి సకల ప్రాణులను సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, ఉపసంహరిస్తున్నాడు.
ఆ ఈశ్వరుడే ఈ జగత్తుకు గొప్ప ఆశ్రయంగా ఉన్నాడు. ఆయనే బయట కాలరూపుడైన మృత్యువుగా ఉన్నాడు. అంతఃకరణంలో చైతన్య రూపుడిగాను అమృత స్వరూపుడిగాను ఉన్నాడు. నువ్వు సకల ప్రాణుల యందు ఆయననే దర్శిస్తూ ఆయననే శరణు పొందు. అన్ని మనోవృత్తులను ఆయన యందే నిలిపి ఆయనను ఆశ్రయించు. జగత్తును సృష్టించే ప్రజాపతులు కూడా చక్రవర్తికి కప్పం కట్టే సామంతరాజుల్లాగాను, ముక్కుకు త్రాడు వేసి నియంత్రించబడే యుద్ధులలాగాను ఆయనను పూజ ద్రవ్యాలను సమర్పిస్తూ ఆయనకు వశులై ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు. 5 ఏళ్ల వయసులోనే నీకు సవతి తల్లి మాటలతో హృదయం గాయమైనది. నీ తల్లిని విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయి తపస్సు చేశావు. ఇంద్రియాలను నియంత్రించి అంతర్ముఖుడవై ఋషికేశుడవై ఇంద్రియాధిపతి అయినటువంటి శ్రీహరిని ఆరాధించావు. ముల్లోకాలకు పైన ఉండే ధ్రువస్థానాన్ని సంపాదించావు. తమేన మంగాత్మని ముక్త విగ్రహే వ్యపాశ్రితం నిర్గుణమేక అక్షరం ఆత్మానమన్విచ్ఛ విముక్తమాత్మదృక్ యస్మిన్నిదం భేద మసత్ ప్రతీయతే. ఓయి శ్రీహరి నిత్యముక్తుడు, ఆత్మరూపుడు, విద్వేషం లేని శుద్ధమైన అంతఃకరణంలో మాత్రమే ఆయన ప్రకటమవుతాడు. నిర్గుణుడు, అద్వయుడు, అవినాశి అయిన ఆ శ్రీహరిని అంతర్ముఖమైన మనస్సులో నువ్వు అన్వేషించు. అదే సమయంలో ఆత్మరూపుడైన భగవంతుడి యందు నువ్వు నిష్కామ భక్తిని కలిగి ఉండు. శ్రీధరాయ నమః.